అన్నాడు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న ప్రాణం దేవునిది. ఆ ప్రాణం కోసం దేవుడు నీకు అనుమతిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు ఈ లోకంలో. అని ఆ మనుషుడు అది గ్రహించలా. ఏమంటున్నాడు? అనేక సంవత్సరాలకు సరిపోయినంత సంపాదించాను నీ కోసం. ఓ ప్రాణమా, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని ప్రాణానికి చెప్పుకుంటున్నాడు మనుషుడు. ప్రియా సహోదరి, సహోదరుడా, నీ ప్రాణము దేవునికి ఇస్తావా? నీ ప్రాణాన్ని డబ్బుకి ఇస్తావా? నీ ప్రాణాన్ని దేవునికి ఇస్తావా? నీ ప్రాణాన్ని భోగ భాగ్యాలకు ఇస్తావా? నీ ప్రాణము తిని తాగిద్దా? నీ ప్రాణము దేవుని ఆరాధించాలి. ప్రాణానికి ఉన్న లక్షణం ఏంటి? ఆ మానవుడు ఆ సంగతి మర్చిపోయాడు. ప్రాణం ఏం చేస్తుంది? దేవుణ్ణి ఆరాధిస్తుంది ప్రాణం. కానీ ఈ మనుషుడి యొక్క ప్రాణము దేవుడికి దూరమైపోయింది. దేవుడికి స్థానం లేదు ఆయన హృదయంలో. నీ హృదయంలో దేవునికి స్థానం ఉందా? నీ ప్రాణమును దేవునికి ఇచ్చావా? నీ ఆత్మను పరిశుద్ధులైన దేవుని చేతిలో పెట్టావా? దేవుడికి దూరంగా మానవుడు ఎంతో విచ్చలవిడిగా ఆలోచిస్తావన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వెర్రివాడా. ఏమన్నాడు? వెర్రివాడా. సృష్టికర్త దేవుడు నీ ముందే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీ వెనకాలే ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు మారు మనసు పొందకుండా ఉన్నా సరే నీ పక్కన చూస్తానే ఉన్నాడు, నువ్వు ఎప్పుడో మారుతావా అని. నీ పాప జీవితాన్ని వదిలిపెట్టావా దేవుని దగ్గరకు వచ్చి? అప్పుడు దేవుడు అన్నాడు, వెర్రివాడా అన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అదిగో ఆ సాతానుడు అడుగుతున్నాడు. ఎవరండి? మానవుడి ప్రాణాన్ని అడిగేది ఎవరు? అదిగో సాతానుడు అడుగుతున్నాడు నీ ప్రాణాన్ని. నీ ఇంటి మీద దేవుని రక్తం లేదు. నీ ఇంటి గడపల మీద కలువరి శిలువలో ప్రభువు చిందించిన పరిశుద్ధ రక్తము నీ ఇంటి గడపల మీద లేదు. నీ ఇంటి గడపల మీద తోరణాలు కట్టేవేమో, పసుపు కొమ్మలు రాసేవేమో, మంత్రాలు చేసేవేమో. నీ ఇంటి గడపల మీద క్రీస్తు ప్రభు రక్తం లేదు. అందుకే సాతాను దాడి చేస్తున్నాడు. వెర్రివాడా అని దేవుడు అంటున్నాడు. నీ ప్రాణము అదుగో అడుగుతున్నారు వాళ్ళు. నేను కాదు అడుగుతుంది వాళ్ళు అన్నాడు. చదవండి, అక్కడ ఏం రాసి ఉందండి? చదువామా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు అన్నది కదండి. అడుగుచున్నారు. చూశారండి? ఎవరు అడుగుతున్నారండి? శత్రువు. మారు మనసు పొందకపోతే, ఆ మారు మనసు పొందకపోతే, నీ పాప జీవితాన్ని వదిలిపెట్టకపోతే, నువ్వు రక్షణ పొందకపోతే, ఇంకా ఈ లోకమే శాశ్వతమని ఈ లోకంతో స్నేహం చేస్తే నీ మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు శత్రువు. నువ్వు దేవుని చేతుల్లో ఉన్నావా? సాతాను చేతుల్లో ఉన్నావా? పాపపు కోరల్లో ఉన్నావా? పరిశుద్ధుడైన దేవుని చేతుల్లో ఉన్నావా? ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి అన్నాడు. ఎంత సమయం వచ్చింది ఆయనకి? దయచేసి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అని గ్రంథంలో రాసి ఉంది. మనము క్షేమంగా ఉన్నప్పుడు రక్షణ పొందాలి. నువ్వు మారు మనసు పొందావు, మళ్ళీ లోకంతో నీకేం పని? లోకంతో స్నేహము, దేవునితో వైరమని నీ వెరుగవా? మనం ప్రభు చేతుల్లోకి వచ్చాం, ప్రభు చేతుల్లోనే ఉండాలి. నాగటి మీద చేయి పెట్టి వెనుకకు తిరుగువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ఒక్క రాత్రి టైం ఇచ్చాడు. ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, దేవుని దయ వలన జూన్ మాసము రేపు చూడగలుగుతున్నాం. దేవుని దయ వలన మరి ఈ రాత్రి నీ హృదయం ఇచ్చావా? నీ ఇచ్చలవిడిగా జీవిస్తా ఉన్నావా? ప్రియా సహోదరి, సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజరు అనే మహారాజు ఉన్నాడు ఒక ఆయన. ఆ నెబుకద్నెజరు అనే మహారాజుకి దేవుడు చాలా నెలలు టైం ఇచ్చాడు మారు మనసు పొందుతాడేమోనని. దానియేలు గ్రంథము
4వ అధ్యాయం 27వ వచనం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరము ఇచ్చెను. పైన చెప్పినదంతయు రాజుగు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు, బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బల అధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. చాలండి. ప్రపంచంలో మహా గొప్ప సామ్రాజ్యం ఒకటి, బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు అనే రాజుగారు పరిపాలన చేశాడు. ఆయన మనలాంటి మనుషుడే. కానీ ఎంత పెద్ద సామ్రాజ్యం అంటే ఆయన కట్టించిన భవంతులు, తోటలు, ఆయనకున్న అధికారం, ఆయనకున్న ప్రభావం, భూమిని, ప్రపంచాన్ని మొత్తాన్ని పరిపాలన చేశాడు ఆయన. అటువంటి నెబుకద్నెజరు ఈ దేవుడు 12 నెలలు టైం ఇచ్చాడు. నువ్వు మారుమనసు పొందు, నీ పాప జీవితాన్ని వదిలిపెట్టు, నువ్వు ఎవరిని బాధ పెట్టవద్దు, నువ్వు దేవుని తెలుసుకో అని దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. దానియేలు అనే దేవుని సేవకుడు వచ్చి చెప్పిన దేవుని మాటను లెక్క చేయలేదు, దేవుని సేవకుడిని లెక్క చేయలేదు, ఆజ్ఞ ఇచ్చిన దేవుణ్ణి లెక్క చేయలేదు. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఏమన్నాడు? ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, జ్ఞాని జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. శూరుడు అంటే బలము గలవాడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలనగా, భూమి మీద కృప చూపుచున్న దేవుడు యెహోవా అని తెలుసుకొని, ఆయన నీతి న్యాయములు జరిగించున్న దేవుడు యెహోవా తండ్రి ప్రభు అని తెలుసుకుని నువ్వు సంతోషించాలి. కానీ దేవుడు గుర్తు రాలేదు, నీతి న్యాయాలు గుర్తు రాలేదు, ఆయనకున్న రూపాయలు గుర్తొచ్చినాయి, ఆయనకున్న జ్ఞానం గుర్తొచ్చింది, ఆయనకున్న బలం గుర్తొచ్చింది, కానీ సృష్టికర్త దేవుడు గుర్తు రాలేదు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ రాజ్యం మొత్తాన్ని నేనే కదా కట్టాను, ఈ ప్యాలెస్ మొత్తాన్ని నేనే నిర్మించాను, ఇదిగో ఇదంతా నా బలం కదా, ఇదిగో ఇదంతా నా అధికారం కదా అని నేను 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 అని మాట్లాడుకుంటా తిరుగుతున్నాడు ఆ రాజుగారు. చదవండి 30వ వచనం. ఏమన్నాడు? బబులోను ఈ మహాపట్టణము నా బలాధికారం, నా అన్నాడు అంటే నాది. 2, నా ప్రభావ ఘనత, ఈ ప్రభావ ఘనత నాది. 3, నా రాజధాని, ఈ రాజధాని నాది. మళ్ళీ నేను కట్టించాను, ఇది నేను అని ప్రతి దానిలో నేను 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 అంటున్నాడు. దేవుడు అనే మాట రాలా, దేవుని దయ అనే మాట రాలా. ఎప్పుడైనా గుర్తు పెట్టుకండి ప్రియులారా, నువ్వెంత నేనెంత. మానవుడే పాటివాడు. ఓ మనుషుడా, దేవుడు విక్రయించబడడు. మోసపోకుడి. నీవు ఏమి విత్తుదవో ఆ పంటనే కోసేదవని ఎరుగవా? నీవు ఏమి విత్తుదవో అదే పంటను కోసేదవు. నీ జీవము ఏ పాటిది? అంతలో కనబడి మాయమైపో ఆవిరి వంటి వారే కదా. మనిషే పుట్టిన తర్వాత మనిషే కదండి. ఈ బబులోను రాజు నెబుకద్నెజరు మనిషేగా.
కానీ ఏమన్నాడు? నేను 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 అని అని మాట్లాడుకుంటా ఉన్నాడు. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం వచ్చింది. చదవండి ఏమొచ్చిందో. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 31వ వచనం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. అదేదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను. ఏమైందండి? ఎంతసేపట్లో రాజు పదవి తొలగిపోయింది. ఎవరు తీసేశారు చెప్పండి? దేవుడు తలుచుకుంటే ఒక రాజును నియమించేది ఆయనే, ఒక రాజును తొలగించేది ఆయనే, ఒక దేశాన్ని నిలబెట్టేది ఆయనే, ఒక దేశాన్ని కూల్చివేసేది ఆయనే, ఒక మనిషిని నిలబెట్టేది ఆయనే, ఒక మనిషిని తోసివేసేది ఆయనే. ఆ సర్వాధికారి ప్రభు యేసు ప్రభు అన్నాడు, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది. యేసు క్రీస్తు ప్రభు సర్వాధికారి. ఏ మనిషి అయినా యేసు క్రీస్తు ప్రభు పాదాలు పట్టుకుని ఆరాధన చేయాలి. నువ్వు ప్రభుని ఆరాధన చెయ్యి, నువ్వు వదిలితావు, దీవించబడతావు. నువ్వు ప్రభుని ఆరాధన చేయకుండా మానుకుంటే నీకు మంచిది కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభుని ఆరాధన చేయి, నువ్వు వదిలితావు, నీ కుటుంబం పచ్చగా ఉంటది. నువ్వు ప్రభుని మర్చిపోవాక. బైబిల్లో ఉంది, యెరూషలేమును మర్చిపోతే ఏమైంది? మనకు క్షేమం లేదు. దేవుని సన్నిధిని మర్చిపోవద్దు, ప్రభు పాద సన్నిధిని మర్చిపోవద్దు, ప్రభు చూస్తున్నాడు అన్న సంగతిని మర్చిపోవద్దు. నెబుకద్నెజరు మహారాజు దేవుణ్ణే మర్చిపోయాడు. చాలా గొప్ప రాజు కదా, నాకేమనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, 12 నెలలు టైం ఇచ్చాను, నువ్వు నీ పాపాలు ఒప్పుకోలేదు, నువ్వు మారు మనసు పొందలేదు, నేను 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 అంటున్నావు, కనుక నీ రాజు పదవి తీసేస్తాను పో అన్నాడు. ఏమైంది? ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులరా, సృష్టికర్త పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమ గల తండ్రి ఇంత ప్రేమనిచ్చాడు మానవులకి. అనేక మంది అంటా ఉంటారు, దేవుడు మమ్మల్ని ఏం ప్రేమించాడండి అని. నీకు పరలోక రాజ్యం ఇచ్చాడు, అదే ప్రేమ. నాకు పరలోక రాజ్యం ఇచ్చాడు, అదే ప్రేమ. ఈ రాత్రి నేను రాలిపోతే పరలోకం వెళ్తాను, అదే ప్రేమ. ఈ లోకంలో దేవుడు మనకు ఏదో ఇవ్వలేదని కాదు, తన ప్రాణం ఇచ్చాడు. కల్వరి శిలువలో ప్రభు ప్రాణం ఇచ్చాడు పాపి కోసం, అదే ప్రేమ. ఆ ప్రభు ప్రేమ నీకు తెలవదా? కనీసం నీ పాప జీవితాన్ని మానుకున్నావా? ఈ ఘోరమైన కార్యాలు మానుకున్నావా? నీకు దేవుని ఆశీర్వాదమా కావాలి, నువ్వు పాపమేమో మానుకోవు. నీ పాపమే నీకు మేలు కలగకుండా అడ్డుగా ఉంది. దేవునికి నీకును నీ దేశంలో అడ్డుగా ఉన్నాయి అన్నాడు 59 యెషయా గ్రంథంలో. ప్రియులారా, దేవుని ప్రేమ కావాలి అంటే వ్యర్థమైన లోకాన్ని వదిలిపెట్టు, మారు మనసు పొందు. మారు మనసు పొందావా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అన్నాడు. మీకు మేలు కలుగకుండుటకు మీ దోషములే కారణము అని రాసింది. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం. ప్రభు నందు ప్రియులారా, ప్రభు సెలవిచ్చాడు, పాపమునకు జీతం మరణం. పాప క్షమాపణ ఇచ్చేది ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడువారము. ఏం రాసింది? ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు
సత్యమును జరిగింపక ఉండుము. దేవుడు వెలుగై ఉన్నాడు. 5వ వచనం, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. ప్రభు యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనకు కూడా వెలుగిచ్చాడు. ప్రభువుని వెంబడించేవాళ్ళు వెలుగులో వెంబడించేవాళ్ళు. వెలుగు వెలుగు కలుసుకుంటాయి. వెలుగు చీకటి కలుసుకో. నా హృదయం నిండా పాపం పెట్టుకుని నా ప్రభువుతో నేను కలిసి జీవించలేను. ప్రభు అన్నాడు, దేవునితో అన్యోన్య సహవాసం చేయాలి అంటే ప్రభు యొద్దకు వచ్చి మన పాప జీవితాన్ని వదిలిపెట్టాలి. సామెతలు 28:13 ఏమన్నాడండి? అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వద్దెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. మన జీవితంలో మన దోషాలు దాచిపెట్టుకుంటే ఎలా? ఆ ధనవంతుడు దాచుకున్నాడు. నాకేమి అన్నాడు. ఆ రాత్రి దేవుని స్వరం వచ్చింది, వెర్రివాడా అన్నాడు. నెబుకద్నెజరు మహారాజు గారు 12 నెలలు దేవుడు టైం ఇచ్చాడు. నాకేమి అన్నాడు. 12 నెలలు అయిపోయింది. ఆ రాజు పదవి తొలగిపోయింది. అడవిలో తోలివేయబడ్డాడు. పశువులు తినే గడ్డి తిన్నాడు. తినటానికి ఆహారం కూడా దొరకలేదు. ఉండటానికి ఇల్లు కూడా లేకుండా అయిపోయింది. మానవుడి జీవితం దేవుని చేతుల్లో ఉంది. మనం అనుకుంటా ఉంటాం. అన్ని రోజులు మనవి కాదు. ఈ తెలివితేటలు ముఖ్యం కాదు. దేవుని దయ మీద నమ్ము. దేవుని దయ మీద ఆధారపడు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే అన్నాడు. ఏమన్నాడు? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకున్నాము. నాలో ఏ పాపం లేదండి, నేను చాలా మంచివాడినండి అని అనొద్దు. దేవుడు పరిశీలించి చూస్తే ఏ మానవుడు దేవుడి ముందు నిలవలేడు. 130వ కీర్తన 3వ వచనం, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు లేవగలడు? అవునండి, ప్రభు పరిశీలించి చూస్తే నన్నైనా నిన్నైనా నిలబడతావా దేవుడి ముందు? నాలో ఏ పాపం లేదు, నేనేమి చేయలేదు, నేను చాలా మంచివాడిని, నేను చాలా తెలియగలవాడిని, నేను అందరికంటే యథార్థవంతుడిని, నేను అందరికీ మేలే చేస్తాను, నేను ఎవరికి హాని చేయలేదు, నాలో ఏ పాపము లేదు అని అనొద్దు. నిన్ను నీవే మోసం చేసుకొచ్చున్నావు. దేవుడు పరిశీలించి చూస్తే దోషాలు మొత్తం బయటపడతాయి. మానవుడు జన్మతోనే పాపి. తల్లి గర్భం అందే పాపములో రూపించబడ్డాడు. నువ్వు ఈ లోకంలో ఏ చెడు పని చేయకపోయినా పుట్టుకతోనే పాపివి. ఏమండి, మన శరీరంలో మన రక్త మాంసాల్లో పాప స్వభావం ఉంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. మనుషుడి యొక్క హృదయమే పాపపు వ్యాధితో ఉంది. కానీ ప్రేమ గల ప్రభు తన కృప చేత క్షమాపణ ఇస్తున్నాడు మనకి. 130వ కీర్తన 4వ వచనం, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొద్ద ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకును. ఆ దేవుడిచ్చే క్షమాపణ వల్ల బతుకున్నాం ఈ రాత్రి. కానీ ఆ దేవుని క్షమాపణ, యేసు రక్తము మన కొరకు కాల్చాడు అని నమ్మితే, ఆ ప్రభు రక్తంలో మన పాపాలు కడుక్కుంటే, నువ్వు ప్రార్థన చేస్తే ఇప్పుడే క్షమాపణ లభిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఏం రాసి ఉందండి? ఆయన రక్తము వలన మనకు విమోచన అంటే మన అపరాధములకు క్షమాపణ. ప్రభునందు ప్రియులారా, మన పాపములను కడగటానికి
ప్రభు రక్తము ఉంది అని రాసి ఉంది అక్కడ వాక్యంలో. ఆ ప్రభు రక్తము వలన మనకు క్షమాపణ, విమోచన ఉంది అని రాసి ఉంది. నన్ను నిన్ను కడిగేది ఎవరు? కలవరి శిలువలో రక్తం కాల్చాడు ప్రభు. ఎందుకోసం? మానవుల పాపములు కడగటానికి. మానవుడు ప్రభునందు విశ్వాసం ఉంచి, ప్రభువా దేవా నన్ను కడుగయ్యానంటే ఇప్పుడే కడుగుతాడు, క్షమిస్తాడు. ప్రభుని అడిగావా? నన్ను కడుగయ్యాని అడిగావా? క్షమించమని అడిగావా? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు అడుగుతున్నాడు ఈ రాత్రి. ప్రభుకు హృదయం ఇచ్చావా? ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ గ్రామస్తులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక మనుషుడు లోకమంతా సంపాదించాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. ఏమన్నాడండి? పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. మత్తయి సువార్త 16:26 చదవండి. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? ప్రభా, నేను నా ప్రాణం ఇవ్వను, నేను ఏదో ఎకరం పొలం ఇస్తాను, లేదా 4 రూపాయలు ఇస్తాను మీకు అని అంటాడు. నువ్వు ఏమిచ్చినా నాకు వద్దు, నాకు నీ ప్రాణమే కావాలి. ఏమండి, ప్రభు వారు ఒక మానవుని ప్రాణాన్ని దీవించడానికి ఇష్టపడుతుంటే నీ ప్రాణాన్ని, నీ హృదయాన్ని, నీ ఆత్మను దేవునికి, నువ్వు దేవునికి నీ హృదయం ఇవ్వకుండా, నీ ప్రాణం ఇవ్వకుండా, నీ ఆత్మను ఇవ్వకుండా ఏదో 4 రూపాయలు ఇస్తాను, ఏదో కానుకలు ఇస్తాను, అది ఇది ఇస్తాను అని చెప్పిన ప్రయోజనం లేదు. ప్రభువుకి నీ ప్రాణం కావాలి, నీ హృదయం కావాలి, నీ ఆత్మ కావాలి. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభుకి ఏమిచ్చావు? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించమ్మా. బాబు, అయ్యా, పెద్దలారా, గ్రామస్తులారా, రక్షణ పొందావా? పాపక్షమాపణ పొందావా? నీ పాపమును కడగటానికి ప్రభు రక్తము కలవరి శిలువలో 2023 సంవత్సరాల క్రితం శిలువలో చిందించిన ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభు 2 చేతులు చాచి బతిమలాడుతున్నాడు ఈ రాత్రి వేళ. అలాగే ప్రభా, అది నీ హృదయంలో నువ్వు ప్రార్థన చేసుకుంటావా? నీకు వచ్చిన మాటలు ప్రార్థన చేసుకో. ఓ ప్రభా, కేకవేయి, నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడింది, నువ్వు మోక్ష రాజ్యానికి చేరతావు. ప్రభు ఈ రాత్రి అడుగుతున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీ ప్రాణమునకు విశ్రాంతి కలుగజేతును అని. విశ్రాంతి అంటే అర్థం ఏంటంటే దేవుని ఆశీర్వాదాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, దేవుని ఆశీర్వాదాలు మొత్తం ఆ మానవుడికి ఇస్తాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు ఈ రాత్రి అడుగుతున్నాడు. ప్రియులారా, ప్రభు చేతుల్లోకి వస్తావా? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందును, నమ్మన వానికి శిక్ష విధింపబడును. నువ్వు ప్రభుని నమ్మావు, బాప్తిసం పొందావా? బాప్తిసం పొంది కూడా ఆటలాడుతున్నావా దేవుడితో? ఎలా ఉంటున్నావు? దేవుడు చూస్తామన్నాడు ఈ రాత్రి వేళ. నీ హృదయాన్ని దేవుడికి ఈ రాత్రి ప్రభు 2 చేతులు చాచి అడుగుతున్నాడు. ప్రభుకు హృదయం ఇద్దామా? అన్యదా భావించవద్దు. వాక్యం విన్నారు, ఇది దేవుని మాటలండి. ఎక్కడైతే ఉన్నావు అక్కడే ప్రార్థన చేసుకో. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునగాక. ఆమె ప్రార్థన చేసుకున్నామండి. అందరూ తల్ల వంచండి. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండి తల్ల వంచండి. నీ హృదయంలో నీకు వచ్చిన మాటలు ప్రార్థన చేసుకోండి. ప్రభా, నా ఇంట్లోకి రా ప్రభా అని అడుగు. నా హృదయంలోకి రా నాయన అని అడుగు. ఈ మాయలోకం, మోసపు లోకాన్ని నమ్మొద్దు. ఎవరు నీకు మేలు చేయలేరు. ఎక్కడా నీకు నాకు సహాయం లేదు. పరిశుద్ధులైన ప్రభు చేతుల్లో ఉంది. నువ్వు దేవుని వాక్యానికి లోబడు, ఈ లోకానికి కాదు. ప్రభా, పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం నెరవేరింది. నా దేవుని వాక్యానికి లోబడుతున్నారు ప్రభా ఈ రాత్రి. అనయ్యా,
అన్ని తెలుసులే అంటావా? చెయ్యయ్యా, ప్రార్థన చేయి బాబు. ప్రార్థనా జీవితం ఉందా? కన్నీటి ప్రార్థన ఉందా? ఈ లోకములో అతలాకుతలం అయిపోతున్నావా? దేవుని దూరం చేసుకున్నావా బాబు? అమ్మా చెయ్యమ్మా. పెద్దలారా, వృద్ధులారా, యవనస్తులారా, ఈ రాత్రి దేవుడు అనుకూల సమయం ఇచ్చాడు. ఇప్పుడే లేట్ చేయొద్దు. ఇప్పుడు ప్రార్థిస్తే దేవుడి తీర్పు అయిపోయింది. ఇప్పుడు ప్రార్థిస్తే దేవుని కృప లభించింది. ప్రార్థించు. పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నాయనా నీ పాదాలు పట్టుకొనుచున్నాం. అల్పులం, అయోగ్యులం నాయనా. మా హృదయాల్లోకి రండయ్యా. ఇంకా మారు మనసు పొందని ప్రియులు, రక్షణ పొందని ప్రియులు ఎవరెవరు? మా బిడ్డలు, మా గ్రామంలోని మా సహోదరులు, మా ప్రజలు అయా రక్షణ పొందకుండా ఉన్నారో వారికి రక్షణ దయచేయము. మాది మాది, నేది నాది, నీది నీది, నాది నాది, నేను అనే మాటలు అంటే వాళ్ళు ఏమైపోయారో బైబిల్లో చదువు. అటువంటి మాటలు వద్దయ్యా. ఆ దేవుని దయా అనే మాట కావాలి మాకయ్యా. ఇలాంటి మీ కృపలేని దేవే బతకలేమో. నాకు వేరుగా నీవేమీ చేయలేవన్నారయ్యా. ఈ రాత్రి వేళ మా జ్ఞానమే పాటిది, మా తెలివితేటలే పాటిది, మా రూపాయలే పాటివి. రవా, ఈ లోకంలో ఏది మాకు ఏది అక్కడికి రాదు. మీరేనయ్యా. మీరు దీవిస్తే చాలయ్యా. మమ్మల్ని దీవించు. ప్రార్థిస్తున్న బిడ్డలు దీవించు. వారి హృదయంలోకి వెళ్ళండి. వారి కుటుంబాలను దీవించండి. మా గ్రామంలోని ప్రతి గృహాన్ని దీవించు. ప్రతి మనిషిని దీవించు. ఇంకా ప్రభువుకు దూరంగా ఉంటే వారికి అర్థమయ్యేటట్టుగా చేయండి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు నెరవేర్చండి. మహిమ పొందండి. ప్రార్థిస్తున్న బిడ్డలు దీవించి మహిమ పొందము. విత్తబడిన సువార్తను నీరు కట్టి ఫలింప చేయము. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.